పల్నాడు జిల్లా క్రోసూరు పీసపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు అవినీతి చేశారంటూ అదే విషయంపై టీడీపీ నేత కంశెట్టి సాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఎమ్మెల్యేపై సాయి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పీసరపాడులో సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సాయి అనుచరుడు రాము దుకాణంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కంచెట్టి సాయిని అదుపులోకి తీసుకుని 41 నోటీసులు ఇచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కంచెట్టి సాయిపై గతంలో పీడీ యాక్ట్ కేసు జైలుకు పంపారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే మధ్య వివాదాలు మొదలయ్యాయి. మా వాళ్ళు గ్రూపులు ఇచ్చిన తర్వాత మా పిల్లలు కొంతమంది మా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు తప్పుంటే వాళ్ళు తీసుకోండి సార్. ఒకటి